దేవునికి స్తోత్రములు. లైవ్లో యూట్యూబ్లో వీక్షిస్తున్న సహోదరి సహోదరులకు క్రీస్తునామములో వందనములు. మరి ప్రార్థన చేసుకుందాం ప్రియులారా. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తునామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలోనికి మమ్మల్ని సజీవులుగా నడిపించి నిన్న ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుకోవడానికి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యమును బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. సంఘంగాను సమాజంగాను కూడుకొని నీ వాక్యం చెప్పబడుతుండగా నాకును వింటున్న సహోదరి సహోదరులకు నీ కృపను అనుగ్రహించి నీకు మహిమకరంగా వాక్యంకు లోబడి జీవించులాగా నీ కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. మరి సహోదరి సహోదరులందరూ ఎలా ఉన్నారు? మరి సంఘానికి వచ్చిన మరి సహోదరి సహోదరులందరూ సంతోషంగా ఆనందంగా ఉన్నారా? మరి సంతోషంగా ఆనందంగా ఉండాలి. ఎందుకు సంతోషంగా ఆనందంగా ఉండాలి అంటే, దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచుకొని ఆయన సన్నిధిలోనికి నడిపించి ఆయనను ఆరాధించుకోవడానికి మరి ఆయన కొనియాడడానికి ఇచ్చిన గొప్ప ధన్యత భాగ్యమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించాలి. సహోదరులమైన మనము ఒకరికొకరు వందనములు చెల్లించుకోవాలని బైబిల్లోని ఆత్మ నియమము సూచిస్తుంది. దాన్ని మనము అర్థం చేసుకుంటూ అనుసరిస్తూ ముందుకు సాగుదాం. ప్రిలారా, మరి యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో వీక్షిస్తున్న సహోదరులతో మరి మీతో వాక్యం పంచుకోవడానికి, మీ చేరువలోనికి వాక్యం తీసుకురావడానికి దేవుడిచ్చిన గొప్ప ధన్యతను బట్టి భాగ్యమును బట్టి మరోసారి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించబద్ధుడనై ఉన్నాను. ప్రిలారా, మరి ఈరోజు మరి ఎలా ఉన్నాము? మరి సంఘానికి వచ్చిన మనమందరము మన ఆత్మీయత స్థితి ఎలా ఉన్నది? మన ఆత్మీయత స్థితిని సరిదిద్దుకోవడానికి దేవుడిచ్చిన గొప్ప తరుణమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుందాం. ప్రిలారా, మరి ఈరోజు సంఘానికి వచ్చిన మనము చాలా అద్భుతమైన అంశము నేర్చుకుందాం. ప్రిలారా, దేవుడు నీకు దేహాన్ని ఇచ్చినది దేని కొరకు? ఈరోజు అంశం ప్రిలారా, దేవుడు నీకు దేహాన్ని ఇచ్చినది దేని కొరకు అనే అంశము నేర్చుకుందాం. ప్రిలారా, మరి ప్రిలారా, ఈ అంశమును ఎందుకు నేర్చుకోవాలి అనేది మనము ఆలోచన చేసినట్లయితే ప్రిలారా, మరి భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరూ మరి ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు. మరి పిల్లారా, మరి నీవు నేను అనుకుంటేనో లేకుంటే మన తల్లిదండ్రులు అనుకుంటేనో మనం ఈ భూమి మీదకి రాలేదు పిల్లారా. మరి ఎలా వచ్చాము? దేవుని సంకల్పంలో ఉన్నవారము. దేవుడు అనుకుంటే మనము ఈ భూమి మీదకి వచ్చిన వారం పిల్లారా. ఇంత గొప్ప భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ అనుగ్రహించి దేవుడు మరి నేను నువ్వు మన తల్లిదండ్రులు అనుకుంటేనో మనము ఈ దేహం ధరించుకొని ఈ భూమి మీదకి రాలేదు పిల్లారా. దేవుని సంకల్పంలోని భాగంలో మరి దేవుడు మనల్ని కావాలనుకున్నాడు కాబట్టి, మరి దేవుడు కావాలనుకున్న ఏమనుకున్నాడు? మరి దేవుడు కావాలనుకున్నాడు కాబట్టి ఒక జాతి మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి భూమి మీదకి నడిపిస్తున్నాడు పిల్లారా. భూమి మీదకి వచ్చిన మనం అందరము దేవుని కృప వలన దేవుని చిత్తమును బట్టి భూమి మీదకి వస్తున్నాము. భూమి మీదకి వచ్చి మేం చేస్తున్నాము? మరి దేవుడు మనల్ని ఎందుకు భూమి మీదకి నడిపించాడు? దేవుని కృపామహిమకు కీర్తి కలగజేయాలని, దేవుని చిత్తాన్ని మన బ్రతుకులో అనుసరించి దేవునికి మహిమకరంగా ఉండాలని దేవుడు సంకల్పించుకొని ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులు భూమి మీదకి రప్పించాడు పిల్లారా. భూమి మీదకి వచ్చిన మనమందరము దేవుని చిత్తాన్ని జరిగిస్తున్నామా లేకుంటే మన ఇష్టాన్ని జరిగిస్తున్నామా అని మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, దేవుని చిత్తాన్ని ఏ కోసాన మనము ఆలోచించకుండా మన ఇష్టానుసారమైన జీవితం జీవిస్తున్నాము. మనకు ఇష్టం వచ్చినట్లు శరీరం కోసమే తింటున్నాము, తాగుతున్నాము, కూటి కోసం కోటి విద్యలలో బిజీ జీవితం గడిపిస్తున్నాము. ఏ ఒక్కరు దేవుని ఇష్టాన్ని నెరవేర్చకపోగా తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ చూడండి పిల్లలు, తమ ఇష్టాన్ని నెరవేర్చుకుంటూ మరి 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 కడతేరిపోతున్నాము. మరి పిల్లలు, మరి యేసుక్రీస్తు ఈ లోకాల్లో వచ్చాడు. ఏ ఒక్కరు దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక అందరూ నరకానికి జారిపోతున్నారు, పాతాళానికి జారిపోతున్నారు. అందుకోసమే దేవుడు పరలోకంలో మరి దేవుడి కుడి పార్శ్వమున యేసుక్రీస్తున్నాడు.
యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి శరీరం ధరించుకొని నాలాంటి శరీరం ధరించుకొని పాప స్వభావము కలిగిన శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు. ఏ మాత్రము శరీరానికి అవకాశం ఇవ్వలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ భూమి మీదకి వచ్చాడు పిల్లరా. 33.5 సంవత్సరాలు జీవించి దేవుని చిత్తాన్ని, తండ్రి నువ్వు నాకు ఒక శరీరం అమర్చితివి, పూర్ణ హోమములు పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావు, కానీ నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు ఒక దేహమునిచ్చావు. ఈ దేహంలో మరి యేసుక్రీస్తు ఏం చేశాడు? దేవుని చిత్తాన్ని నెరవేర్చాడు. ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. ఏ ఒక్కరు నీతిమంతులు లేదు. ధర్మశాస్త్రం అందరినీ పాపములో బంధించింది. మరణిస్తే పాతాళానికి జారిపోతున్నారు. నరకానికి జారిపోతున్న వారందరినీ నిత్య జీవానికి నడిపించడానికి, పరలోకంలో ఉన్న కన్న తండ్రి యొద్దకు తీసుకెళ్లడానికి యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. అందుకోసమే తండ్రి నువ్వు నాకు ఏదైతే ఈ దేహాన్ని ఇచ్చావో, ఈ దేహము నీ పని కోసం నేను వాడతాను, నీ చిత్తాన్ని నెరవేర్చడానికే ఈ భూమి మీదకి వచ్చానని యేసుక్రీస్తు దేహాన్ని దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. ఆ కొత్త యేసుక్రీస్తు ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి లేఖనాల ప్రకారంగా మరణించి 3వ దినంలో తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకములో ఉన్న పరిశుద్ధాత్మని పంపి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను విన్నవారు హృదయాలు పడుచుకున్నారు. సహోదరులారా, మేమేమి చేతము అంటే ప్రతి వాడు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. చూడండి పిల్లరా, దేవుని చిత్తం ప్రకారంగా మనమందరం భూమికి వస్తున్నాము. మరి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నామా లేదా అని ఈరోజు లేఖనానుసారంగా మనము పరిశీలన చేద్దాం పిల్లరా. చూడండి పిల్లరా, మనం దేవుని చిత్తము ఏ విధంగా ఉన్నదంటే పిల్లరా, తన కృపామహిమకు కీర్తి కలుగజేయాలని దేవుని సంకల్పం మనందరినీ పరిశుద్ధులుగా నీతిమంతులుగా ఉండాలని. యేసుక్రీస్తును విశ్వసించిన నీవు నేను, క్రీస్తును ధరించుకున్న నీవు నేను, క్రైస్తవులుగా పిలువబడుతున్న నీవు నేను ఎవరము? దేవుని కుమారులము, దేవుని ఇంటివారము, దేవునికి వారసులము, కుమారులైన దేవుళ్ళము. తండ్రి అయిన దేవుడు ఉన్నాడు. మరి యేసుక్రీస్తును విశ్వసించిన నీవు నేను కుమారులైన దైవములము అని లేఖనాలు చెప్తున్నాయి పిల్లరా. అందుకోసమే తన కృపామహిమకు కీర్తి కలుగజేయాలని జగత్తు పునాది వేయబడక మునిపే దేవుని సంకల్పంలో మనమందరం ఉన్నాము కాబట్టి భూమి మీదకి వచ్చాము. లేఖనాలు చూసుకుందాం పిల్లరా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 4-6 వచనాలు చదువుకున్నట్లయితే చాలా చక్కగా అర్థమవుతుంది. ఎట్లనగా తన ప్రియుని అందు తాను ఉచితముగా తన కృపామహిమకు కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా తన కుమారునిగా స్వీకరించుటకు మనల్ని ముందుగా తన కోసం నిర్ణయించుకొని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమై ఉండవల్లని జగత్ పునాది వేయబడక మునిపే ప్రేమ చేత క్రీస్తులో మనల్ని ఏర్పరచుకున్నాడు. చూడండి పిల్లరా, ప్రేమ చేత క్రీస్తులో ఏర్పరచుకున్నాడు. మరి క్రీస్తులో ఏర్పరచుకున్నా నీవు నేను ఏం చేస్తున్నాం? ఇది నాది, నా చేతు, నా కళ్ళజోడు, నా తల అంటున్నామే. నువ్వెవరు? మనిషి ఇద్దరి పురుషుల కలయిక. ఎలా? మరి దేవుడు ఏ విధంగా భూమికి మొదటి మనిషిని ఎలా రంగప్రవేశం చేశాడు అని లేఖనాలు చెప్తున్నాయి. ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనమును మనము చదువుకున్నట్లయితే మనిషి ఇద్దరి పురుషుల కలయిక. ఒకటి శరీరము, 2 ఆత్మ. ఒకటి అంతర్య పురుషుడు, ఒకడు బాహ్య పురుషుడు. చూడండి పిల్లరా, మరి మనిషిని ఏ విధంగా భూమికి దేవుడు రంగప్రవేశం చేశాడు, ఎందుకు ఈ దేహాన్ని ఇచ్చాడు అనేది మనము ఆలోచన చేసినట్లయితే పిల్లరా, ఆదికాండము 2వ అధ్యాయం 7వ వచనం చదువుకున్నట్లయితే దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మయను. చూడండి పిల్లరా, మట్టి బొమ్మను చేసి మట్టి బొమ్మలోనికి దేవునిలో దేవుడై ఉన్న ఆత్మలో నుండి విభాగింపబడి ఆ మట్టి బొమ్మలోనికి వచ్చింది. ఆ మట్టి బొమ్మనే ఆదామా, జీవాత్మనే ఆదాము. చూడండి, దేవునిలో దేవుడై ఉన్న ఆత్మ నుండి విభాగింపబడి ఆ మట్టి బొమ్మలోనికి ప్రవేశపెట్టాడు దేవుడు. అందుకోసం ఆదామును కన్నాడు.
ఆదామును కని ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించాడు. ఆదామును కని ఆదాము జీవించు చూడండి పిల్లరా, ఊదగా నరుడు జీవాత్మాయను అయితే వారి ఇరువురిని ఆదాముకు గాఢ నిద్ర కలుగజేసి ఆదాము పక్కటెముకలో నుండి తీయబడిన ఎముక నారి వీరిరువురిని దేవుడు ఆశీర్వదించి ఏమని చెప్తున్నాడు చూడండి పిల్లరా, ఆదికాండం 2:28 వచనంలో చాలా చక్కగా రాయబడ్డది. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా అంటున్నాడు, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి, దానిని లోపరుచుకునుడి. చూడండి పిల్లరా, భూమి మీద ప్రతి ఒక్కటిని సృష్టించి ఆ తర్వాతనే ఆదామును చేశాడు. ఆదాములో పక్కన తీసి నారిని చేశాడు. వారి ఇరువురిని ఆశీర్వదించి మీరేం చేయాలా, భూమిని విస్తరింపచేయండి. విస్తరింపచేసి ఏం చేయాలా, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి, నీ ఇష్టానికి నెరవేర్చడానికి కాదు. నీ ఇష్టాన్ని నెరవేర్చడానికి నేను రాలేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే మనము భూమి మీద ఉన్నాము. అందుకోసమే నీకిచ్చిన దేహము ఏనికోసమో, దేవుడు నీకిచ్చిన దేహము దేని కొరకు వాడుతున్నావు? సహోదరుడా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మనము తెలుసుకోవలసిన వాస్తవము, దేవుడు నీకు ఈ దేహాన్ని ఇచ్చినది దేని కొరకు వాడుతున్నావు? నేను క్రైస్తవురాలను అంటున్నా, నీవు వాక్యం చదువుతున్నావా? వాక్యాన్ని అర్థం చేసుకుంటున్నావా? వాక్యాన్ని అర్థం చేసుకొని వాక్యం మన బ్రతుకులు అనుసరింపజేసి ముందుకు సాగుతున్నామా? ఏ విధంగా ఉన్నాము? చూడండి పిల్లరా, మనం ఏం చేయాలట, అభివృద్ధి పొంది ఆదామవ్వలను ఆశీర్వదించడు. అభివృద్ధి పొంది భూమిని విస్తరింపచేయండి అని దేవుడు వారికి ఇచ్చాడు. అందరూ భూమి మీద విస్తరిస్తున్నారు కానీ దేవుని చిత్తాన్ని నెరవేర్చట్లేదు. దేవుని చిత్తాన్ని నెరవేర్చకపోగా ఏం చేశారు? అందరూ ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే ఏమి లాభము? లోకమంతా సంపాదించుకుంటున్నామే, రాంగేమన్నా తెచ్చామా? ఏమి తేలేదే. రాంగేమి తేలేదు, పోంగేమి కొట్టుకోలేదు. కానీ మరి భూమి మీద ఈ 60-70 సంవత్సరాల జీవితంలో కూటి కోసం కోటి విద్యల్లో కొట్లాడుతున్నామే. ఈ దేహము దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేని కొరకు ఇచ్చాడు అనేది మనం ఆలోచన చేయాలి. ఆలోచన చేస్తే పిల్లారా, మనము చాలా అద్భుతంగా మనము ఆలోచన చేసిన వారం అవుతాము. అందుకోసం ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే ఏం లాభము? చూడండి పిల్లరా, ఈ కోటి విద్యలలో మనిషి బిజీగా ఉన్నాడు. ఉదయం లేచి నుంచి పడుకునేంత వరకు దేని గురించి ఆలోచిస్తున్నాడు? శరీరం కోసము, తినాలి, తాగాలి, సంతోషించాలి, కష్టపడాలి, మరి అన్నీ చేస్తున్నాడు. మరి మనము అంటున్నామే, మనమై ఉన్న ఈ శరీరంలో ఈ ఆత్మ వెళ్ళిపోతే రాంగేమి తేలేదు, పోంగేం కొడవలేదు. మరి దేనికి ఈ ఆత్మను, నేను అనే ఆత్మ ఉన్నది, ఈ ఆత్మ ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకు వచ్చింది, ఏం చేయడానికి వచ్చింది అని ఆలోచిస్తున్నామా? అందుకోసమే ఏ ఒక్కరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేక నిత్య నరకానికి జోగాడుతున్న వారందరినీ రక్షించడానికి, నిత్య జీవానికి నడిపించడానికి యేసుక్రీస్తు కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి వచ్చాడు. యేసుక్రీస్తు నాలాంటి శరీరం ధరించుకొని ఈ లోకానికి వచ్చి ఏం చేశాడు? ధర్మశాస్త్రం అందరినీ పాపంలో బంధించిన వారిని విడిపించడానికి యేసుక్రీస్తు ఏం చేశాడు? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు. ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడు. ఆ కొత్త నిబంధన ఇచ్చి యేసుక్రీస్తు లేఖనాల ప్రకారం మరణించాడు. 3వ దినాన తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మని పంపి ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తని ఎందుకు ప్రకటించాలి? సువార్తలో ఉంది దేవుని శక్తి, మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. నిత్య నరకానికి జోగడుతున్న వారందరికీ సువార్త ద్వారా కనబడాలి. సువార్త ద్వారా కనబడితే అప్పుడు మనమై ఉన్న ఆత్మ రక్షించుకుంటాము. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. క్రీస్తు మహిమను ధరించుకున్న నీవెవరు? కుమారులైన దైవములము. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా సాతాను మనోనేత్రాలు గుడితనం కలిగేసి ఈరోజు ఆదివారము సంఘానికి వెళ్ళండి, పాట పాడండి, కానుక వేయండి, ఏదో వాక్యం వినండి, మీరచ్చి మీ పని చేసుకోండి. మీ దేహాలు దేవుని కోసం వాడబడటం లేదు.
దేవుడు నీకు దేహాన్ని ఇచ్చినది దేని కొరకు వాడుతున్నావు? ఏదో ఒక ఆదివారము సంఘానికి వెళ్ళాలి, పాట పాడాలి, కానుక వేయాలి, వాక్యం వినాలి. అయ్యగారు చాలా మంచి వాక్యం చెప్పారు. ఏం వాక్యం చెప్పారు? ఈరోజు సంఘానికి వెళ్తున్నా నీవు ఏ వాక్యం విన్నావో, ఏ వాక్యం ద్వారా నీ హృదయమును సరి చేసుకుంటున్నావు? దేవుడు మనల్ని లైవ్లో చూస్తున్నాడు. నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉన్నదా లేదా? ఆ వాక్యం ద్వారా సరి చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. అందుకోసమే సత్య సువార్త విన్న తర్వాత ఆ వాక్యం ద్వారా కనబడాలి. సువార్త ద్వారా మనం కనబడితే అప్పుడు ఏమని? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడు. బైబిల్ సిద్ధాంత ప్రకారంగా యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకున్న వారు అపొస్తలులు ఏమని ప్రకటించారు? యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. వారు పొందుకున్న మహిమను గురించి ప్రకటించారండి. అపొస్తలులు ఎక్కడైనా వారి సొంత ఆలోచనలు, సొంత అభిప్రాయాలు చెప్పారా? చెప్పలేదే. వారు ధరించుకున్న క్రీస్తు మహిమను ధరించారు. క్రీస్తు మహిమను ధరించుకున్న యేసుక్రీస్తు మరణ సమాధిని గురించే సువార్తను ప్రకటించారు. వారు ఏం చేశారు? సంఘ పెద్దలు ఎవరే కానీ యేసు నామమును గురించి ప్రకటించకూడదు. వాళ్ళు ఏమన్నారు? కన్న వాటిని విన్న వాటిని చెప్పకుండా ఉండలేదు. మనము నేను క్రీస్తును ధరించుకుంటే క్రీస్తు మహిమను ధరించుకుంటే క్రీస్తు మహిమను గురించి ప్రకటించాలే. మరి లోక సంబంధమైన వాటిని గురించి ఎందుకు ప్రకటిస్తున్నావు? పాత నిబంధన చరిత్రలు, ధర్మశాస్త్రం అనుసరించిన వారి చరిత్రలు ఎందుకు చెప్తున్నావు? యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఏం జరిగింది? మరణమును నిరర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొచ్చిన ఆ సువార్తను ప్రకటించాలే. యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఏం జరిగింది? మరణమును నిరర్ధకమైంది, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి వచ్చింది. పాపక్షమాపణ, నిత్య జీవము, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం, పరలోక వారసులము. దీని గురించి ప్రకటించకపోగా ఏం చెప్తున్నావు ఈరోజు సంఘంలో? ధర్మశాస్త్రం అనుసరిస్తున్న జీవిత వారి చరిత్రలు చెప్తున్నావే. దానివల్ల ఏం ఒరిగేది ఏమున్నదా? ఏమి ఒరిగేది లేదు. అందుకోసమే దేవుడు నీకు దేహం ఎందుకు ఇచ్చాడు? దేని కొరకు వాడుతున్నావు? సహోదరి సహోదరుడా, ఈరోజు మనము ఈ వాక్యం ద్వారా తెలుసుకోవలసిన సత్యము. అందుకోసమే దేవుడు తన కృపామహిమకు కీర్తి కలుగజేయాలని దేవుడు ముందుగా తన కృపామహిమకు కీర్తి కలిగే జగత్తు పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పరచుకున్నాడని లేఖనం చాలా చక్కగా చెప్తున్న పిల్లరా. చూడండి పిల్లరా, మరి మనం ఏం చేస్తున్నాం? అందుకోసమే యేసుక్రీస్తు నీలాంటి నాలాంటి శరీరం ధరించుకొని మరి ఈ భూమి మీదకి వచ్చి ఏం చెప్తున్నాడు? తండ్రి, నాకు ఒక శరీరము అమర్చిన ఆ శరీరాన్ని నేను దేనికోసం వాడుతున్నాను? నీ పని నిమిత్తమే వాడుతున్నాను. చూడండి పిల్లరా, ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5, 6, 7 వచనాలు చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. చూడండి పిల్లరా, కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు. ఏమని చెప్తున్నాడు? బలియో అర్పణయో నీవు కోరలేదు, నాకొక శరీరము అమర్చితివి. చూడండి, బలి అర్పణ నీవు కోరలేదు, నాకొక శరీరము అమర్చితివి. పూర్ణ హోమములో పాప పరిహారార్థ బలులు నీకు ఇష్టమైనవి కావో. అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, చూడండి, గ్రంథపు చుట్టలు నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవా నీ చిత్తం నెరవేర్చుటకు గ్రంథపు చుట్టలు నా గురించి వ్రాయబడిన ప్రకారము, నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నాకు ఒక శరీరము అమర్చితివి. ఎందుకు? నీ పని నిమిత్తము నీతి పనిలో కరిగిపోవాలని. చూడండి పిల్లరా, మరి యేసుక్రీస్తు ఏం చేశాడండి? ధర్మశాస్త్రం అమల్లో ఉన్న కాలంలో వచ్చాడు, ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి కొత్త నిబంధన ఇచ్చాడండి. కొత్త నిబంధన. ఆ కొత్త నిబంధన చూడండి పిల్లరా, యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకములో ఉన్న పరిశుద్ధాత్మని పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి, యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ఎందుకు ప్రకటించారు? సువార్తలో ఉంది దేవుని శక్తి. ఆ దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపజేస్తుంది. శరీర సంబంధమైన వాటి కోసం యేసుక్రీస్తుకు రాకూడదు. అలాంటి ప్రకటించేవారని అలా వచ్చేవారు వాక్య సంబంధులు కారు.
అందుకోసమే వాక్యానుసారమైన జీవితం జీవించాలి. ఆత్మ సంబంధమైన సంగతులతో జీవించాలి. అలా జీవించినాడే మనమై ఉన్న ఆత్మను రక్షించుకుంటాము. అప్పుడు మనం క్రీస్తు మహిమను ధరించుకున్న నేను క్రీస్తు మహిమను గురించి మరి సువార్తను ప్రకటించే వారంగా ఉంటాం. ఆ సువార్తను ప్రకటించడానికే నేను క్రీస్తులో మరి ఉన్నామో. క్రీస్తును ఎందుకు ధరించుకున్నావు? నువ్వు ధరించుకున్న క్రీస్తు మహిమను ధరించుకున్న అపోస్తలులు ఏ విధంగా అయితే సువార్తను ప్రకటించారో ఆ విధంగా సువార్తను ప్రకటిస్తావు. ఈ ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు వారి గురించి ప్రకటించడము, ఉపమానాలు చెప్పి కాలం గడపడం కాదు. యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఏం జరిగింది? మరణమును నిర్ధకం చేసి జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకువచ్చింది. ఆ సువార్త వలన ఏం జరుగుతున్నది? సువార్తలో ఉంది దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మ రక్షింపచేస్తుంది. చూడండి పిల్లరా, ఇంత గొప్ప భాగ్యాన్ని మనకు అర్థం కాకుండా మనం నేత్రాలు గుడ్డితనంగా చేసి సంఘానికి వెళ్ళు, పాట పాడు, కానుక వేయు, తీరి వచ్చి నీ పని చేసుకో. ఏం చెప్తున్నాం? ఏం జరుగుతున్నది క్రైస్తవ సమాజంలో? ఆలోచన చేయాలి. దేవుడు నీకు దేహాన్ని ఇచ్చినది దేని కొరకు వాడుతున్నావు? నీ సొంత ప్రయోజనాల కోసమా? నీ సొంత ఆలోచనల కోసమా? శరీరం కోసమే బ్రతుకుతున్నావా? ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఆ శరీరంలో పాప స్వభావం ఉన్నది కాబట్టి నిన్ను పాపాన్ని జోగాడుతున్నది. ఆ పాపానికి జోగాడితే ఆ పాపానికి ప్రాయశ్చిత్తం ఏంటి? ఆజ్ఞ అతిక్రమమే పాపం వల్ల వచ్చింది మరణము. మనమై ఉన్న ఆత్మ దేవుని నుండి ఎడబాటు కలుగుతుంది. చూడండి, ఆ కలిగిన ఎడబాటును తిరిగి కట్టడానికే యేసుక్రీస్తు వచ్చాడండి. యేసుక్రీస్తు ధరించుకున్న శరీరము దేవుని కోసం వాడాడు. అందుకోసమే దేవుని కోసం వాడాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని గురించి ప్రకటించారు. ఏది ప్రకటించలేరు, సువార్తనే ప్రకటించారు. ఆ సువార్తలో ఉంది దేవుని శక్తి మనమై ఉన్న ఆత్మను రక్షింపచేస్తుంది. అందుకోసమే మనము ఈ దేవుడు నీకు నాకు దేహముని ఎందుకు ఇచ్చాడు? దేవుని పని చేయడానికి, దేవుని ఆలోచన ప్రకారంగా మన బ్రతుకులో అనుసరించి జీవించడానికి. అందుకోసమే సహోదరి సహోదరుడా, నీవు ఏం చేస్తున్నావు? ఏ విధంగా జీవిస్తున్నావు? ఏ విధంగా కాలం గడుపుతున్నావు? ఈరోజు వాక్యం ద్వారా మన హృదయంలో సరిచేసుకోవలసిన అవసరము ఎంతైనా ఉంది. అందుకోసమే దేవుని చిత్తం ప్రకారంగా నడిచేవారు ఏ విధంగా ఉండాలి అంటే, పిల్లరా, దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనడని దేవుని వాత్సల్యము. చూడండి పిల్లరా, క్రీస్తులో ఉన్నామని మనం అనుకుంటున్నామే, భ్రమలో ఉన్నామా, వాక్యంలో ఉన్నామా అనేది వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. చూడండి పిల్లరా, మనం ఆలోచన చేసినట్లయితే రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనమును మనం చదువుకున్నట్లయితే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. సజీవ యాగముగా చూడండి సహోదరుల, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. ఇట్టి సేవాయుక్తమైనది పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్నాడు. చూడండి పిల్లారా, మరి మనం ఏ విధంగా ఉన్నాం? నీ దేహము దేని కొరకు వాడుతున్నావు? వాక్యం చదువుతున్నావా? వాక్యము చదువుతుంటే వాక్యంలో ఉన్న ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతున్నాయా? ప్రకృతి సంబంధమైన మనుషుడు దేవుని ఆత్మ విషయంలో ఆలోచన చేయడు. ప్రకృతి సంబంధమైన మనుషులుగా ఉండకూడదు. ప్రకృతి సంబంధమైన మనుషులు అంటే యేసు క్రీస్తు నామంలో బాప్తిసం పొందాలి బైబిల్ సిద్ధాంత ప్రకారంగా. అప్పుడు మన నేత్రాలు వెలిగింపబడతాయి. అప్పుడు మనం బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అందుకోసమే అప్పుడు క్రీస్తు మహిమ నువ్వు పొందుకుంటావు. అప్పుడు బైబిల్ నీకు చాలా అద్భుతంగా అర్థమవుతుంది. యేసుక్రీస్తు అది చేంజ్ చేశాడు, మరణమును నిర్దాకం చేశాడు, జీవమును అక్షయతను సువార్త వలన వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. ఆ సువార్త ద్వారా మనం కనబడుతున్నామా? ఆ సువార్త బైబిల్ సిద్ధాంత ప్రకారంగా మనం తీసుకున్న బాప్తీసాలు ఉన్నాయా అనేది వాక్యం ద్వారా వ్యక్తులను చూడదు. ఈరోజు క్రైస్తవ సమాజంలో ప్రకటించేవారు కోకొల్లలుగా ఉన్నారు. దేని గురించి ప్రకటిస్తున్నారు? ధర్మశాస్త్ర సంబంధమైన చరిత్రలు చెప్తున్నారు, ఉపమానాలు చెప్తున్నారు సంఘాల్లో. ఈరోజు సంఘాల్లో చెప్తున్నది ఏంటి? ధర్మశాస్త్రము అనుసరించున్న జీవిత చరిత్రలు, ఉపమానాలు చెప్పి యేసుక్రీస్తు ఎవరు, యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు, యేసుక్రీస్తు మరణించడం ద్వారా ఏం జరిగింది,
అది చెప్పాలి. మరణము నిరతకం చేసి జీవమును అక్షయతను సువార్త వెలుగులోకి వచ్చింది. పాపక్షమాపణ, నిత్య జీవం, పరలోక ప్రాప్తి, దేవుని ఇంటి వారం, దేవునికి వారసులము. దీని గురించి ప్రకటించాలి. ప్రకటించకపోగా శరీర సంబంధమైన వాటి కోసం ప్రకటించడం ద్వారా ఏం జరుగుతున్నది? ఈరోజు క్రైస్తవ సమాజంలో మరి సువార్త ప్రకటించబడుతుందా? ఎందుకు ఎవరి మీద ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు? ఎందుకో ఆత్మ సంబంధమైన సంగతులు అర్థం చేసుకున్నప్పుడు వాక్యంకు లోబడతాం, వాక్యంకు భయపడతాం, వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నం చేస్తామే. అందుకోసమే మనము ఈ దేహమును దేవుడు ఎందుకు ఇచ్చాడు? దేవుని పని కోసము, దేవుని పనిలో అరిగిపోవాలి, కరిగిపోవాలి, దేవుని పనిని జరిగించడానికే దేవుడు ఇచ్చిన ఈ దేహమును వాడాలని దేవుడు మన గొప్ప అవకాశం ఇచ్చాడు. ఈ దేహంలో మనమైన ఆత్మ ఉన్నంత వరకు మరి ఈ ఆత్మ ఎందుకు వచ్చింది, ఎక్కడి నుండి వచ్చింది, ఎందుకోసం వచ్చింది, ఏం చేస్తున్నాం, శరీరం కోసం వాడుతున్నామా, శరీరం కోసమే జీవిస్తున్నామా, ఆత్మ కోసం గురించి ఆలోచన చేస్తున్నామా అనేది ఆలోచన చేస్తున్నామా పిల్లరా? అందుకోసమే యేసుక్రీస్తు జీవించిన కాలంలో శరీరం గురించి చాలా అద్భుతంగా ఈ దేహం ఎందుకు ఇచ్చాడు దేవుడు, ఈ దేహం అంటే ఏంటి అనేది చాలా చక్కగా చెప్పాడు పిల్లరా. ఆయన తన శరీరం అనే దేవాలయం గురించి చాలా చక్కని మాటలు చెప్పాడు, కొన్ని మాటలు చెప్పాడు పిల్లరా. యోహాను సువార్త 2వ అధ్యాయము 19, 20, 21 వచనాలు చదువుకున్నట్లయితే చూడండి పిల్లరా. యూదులతో యేసుక్రీస్తు చెప్తున్నాడు, యేసు ఈ దేవాలయమును పడగొట్టి 3 దినములలో దానిని లేపుదును అని వారితో చెప్పాను. యూదులు ఏమంటున్నారు? ఈ దేవాలయమును 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములలో దాన్ని లేపుదువా అనేది. చూడండి, వారికి అర్థం కాలేదు. ఈ శరీరం అనేది దేవాలయం గురించి యేసుక్రీస్తు చెప్తే ఇది శరీర సంబంధమైన దేవాలయం గురించి చెప్తున్నారు. మేము ఏం చేసాం? ఈ దేవాలయం 46 సంవత్సరములు కట్టిరే, నీవు 3 దినములో దానిని లేపుదువా? అయితే ఆయన తన శరీరమును దేవాలయం గురించి ఈ మాటలు చెప్పెను. చూడండి పిల్లరా, ఈ శరీరం అనే దేవాలయం గురించి ఆయన చెప్పెను. అందుకోసమే మీ దేహములు దేవుని వలన అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమన్నదని మీరు ఎరుగరా? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభువు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తీసం పొందిన నీవు నేను దేవునికి ఆలయాలుగా ఉండాలి. మరి దేవునికి ఆలయాలుగా ఉన్నామా? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాము? లేఖనం చదువుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 16వ వచనము, మీరు దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్నాడని మీరు ఎరుగారా? చూడండి పిల్లరా, మీరెవరు? మీరు దేవుని ఆలయమై ఉన్నారు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? మీకు తెలియదా అని అడుగుతున్నాడు కొరింథీ సంఘంతో పౌలు గారు. మీ దేహము, చూడండి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19, 20 వచనాలు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి. చూడండి పిల్లరా, మన దేహాలు ఎవరి నుంచి అనుగ్రహింపబడ్డా? దేవుని వలన అనుగ్రహింపబడ్డాట. నేను అనుకుంటే, మన తల్లిదండ్రులు అనుకుంటే ఈ భూమి మీదకి రాలేమట. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మీరు ఎరుగరా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహముతో దేవుణ్ణి మయపరచాడి. చూడండి పిల్లరా, మనం ఎవరమట? మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహంతో దేవుణ్ణి మయపరచాడి. మీ దేహంతో దేవుణ్ణి మయపరచడానికి ఈ దేహాలు ఇచ్చాడు. నీ ఇష్టానుసారమైన జీవితం జీవించడానికి కాదు, శరీరం కోసం బ్రతకడానికి కోసం కాదు. ఈ శరీరంలో పాప స్వభావం ఉన్నది. ఈ శరీరం కోసం పాపంలో నువ్వు ఊగిపోతే దేవుని నుండి ఎడబాటు జరుగుతుంది. అని చెప్తాడు వాడు. సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు. వాడు ఏం చేస్తాడో శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మాన్ని చూపెడతాడు. నువ్వు ఎప్పుడు భక్తిగా జీవించాలనుకుంటే వాడికి ఇష్టం లేదు. అందుకోసమే శరీరాశ, నేత్రాశ, జీవ డమ్మాన్ని చూపెడతాడు. ఏం చూపెడతాడు? పాత నిబంధన చరిత్రలు చూపించి, ఉపమానాలు చెప్పి, నిన్ను సంఘంలోనే బైబిల్నే చూపెట్టి నిన్ను నరకానికి నడిపించే పరిస్థితి మన ముంగట్నే ఉన్నది. అందుకోసమే యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? అందుకోసమే మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి పరిశుద్ధాత్మకు ఆలయం ఉన్నదని మీరు ఎరగరా? 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18 వచనం మీదకి వస్తే, మరియు నేను మిమ్మును చేర్చుకొందును, మీకు తండ్రినయ్యుందును, మీరు నాకు కుమారులయ్యుందురు, కుమార్తెలయ్యుందురు, సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. చూడండి, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే దేవుని కుమారులము. చూడండి, నువ్వు నా కుమారులవు, నా కుమార్తెవు, సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. చూడండి పిల్లరా,
ఇంత గొప్ప భాగ్యం మనకు అర్థమవుతుందా? అందుకోసమే మనం ఏం చేస్తున్నాం? సహోదరి సహోదరుడా, ఈరోజు వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. దేవుడు నీకు దేహాన్ని ఇచ్చినది దేని కొరకు వాడుతున్నావు? భ్రమలో ఉండి సంఘానికి వెళ్ళి పాట పాడి కానుక వేసి వెళ్ళి వస్తున్నావా? ఏం చేస్తున్నావు? ఆలోచన చెయ్యి. ఈరోజు వాక్యం ద్వారా ఆలోచన చెయ్యి. అందుకోసమే మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. చూడండి పిల్లరా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే అప్పుడు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. ఆదాము అవ్వలు పోగొట్టుకున్న ఆ దేవుని కుమారత్వాన్ని ఎప్పుడు పొందుకుంటావు? యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందుకుంటే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అప్పుడు పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు అని లేఖనం చెప్తుంది. పిల్లరా, 1 యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన లేఖనం చదువుకుందాం. చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు, మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించి ఉన్నారు. చూడండి, లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. చూడండి చిన్నపిల్లలారా, మీరు దేవుని సంబంధులు. ఎప్పుడు దేవుని సంబంధులు అవుతావు? యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామంలో బాప్తిజం పొందితే అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటావు. అప్పుడు దేవుని సంబంధి అవుతావు. అప్పుడు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు. ఇప్పుడు జయిస్తామంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు ప్రభు అని విశ్వసించి యేసుక్రీస్తు నామములో బాప్తిసం పొందితే లోకమును జయిస్తాము. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. చూడండి, ఇంత గొప్ప భాగ్యము మనం అర్థం చేసుకుంటున్నామా? నాకు దేహాన్ని ఇచ్చింది ఎందుకోసమో? నీ తల్లిదండ్రులు నువ్వు అనుకుంటేనో, లేకుంటే నేను అనుకుంటేనే ఈ లోకంలోకి రాలేమే? ఈ దేహం ధరించుకొని ఈ భూమి మీద మనుగడ సాగిస్తలేమే? ఒక మనిషి నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు. ఎందుకో? దేవుని చిత్తాన్ని జరిగించాలని, దేవుని పని కొరకు వాడబడాలని, దేవుని కోసం వాడాలని, దేవుని కృపామహిమకు కీర్తి కలగజేయాలని. మనం ఎలా ఉన్నాం? ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం? మరి క్రైస్తవురాలని బైబిల్ పట్టుకుంటున్నామే. బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు ఎక్కడున్నాయి? బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతున్నాయా? ఎందుకు? పాత నిబంధన చరిత్రలు చెప్తున్నారే, ఉపమానాలు చెప్పి ఏదో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడని ఆశీర్వదిస్తున్నారు తప్ప ఆత్మ సంబంధమైన సంగతులు ఎప్పుడు అర్థమవుతాయి? యేసుక్రీస్తు ఎవరు? యేసుక్రీస్తు ఎక్కడ ఉన్నాడు? యేసుక్రీస్తు పరలోకంలో దేవుడి కుడిపార్శ్వంలో దేవునితో సమానుడుగా ఉండే భాగ్యాన్ని విడిచిపెట్టుకున్నాడు. నీకోసం, నా కోసం విడిచిపెట్టుకొని నాలాంటి శరీరం ధరించుకొని, పాప శరీరం ధరించుకొని, ఏ ఒక్కరూ దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేని పరిస్థితిలో కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో ఈ లోకానికి పంపి, యేసుక్రీస్తు సత్యించాడు, లోకానికి పంపి ధర్మశాస్త్రంకు లోబడ్డాడు, ధర్మశాస్త్రం అనుసరించాడు, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేశాడు. చూడండి, ధర్మశాస్త్రాన్ని సిలువలో కొట్టివేసి లేఖనాల ప్రకారం యేసుక్రీస్తు మరణించాడు, సమాధి చేయబడ్డాడు. 3వ రోజున తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో ఉన్న పరిశుద్ధాత్మను పంపించి ఆ పరిశుద్ధాత్మను పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానపు గురించి సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించితే సువార్తను వింటున్న వారు ఏమని చెప్తారు? హృదయాలు పొడవబడ్డాయట. మీరు ఈ జీవాధిపతిని చంపితిరి, దేవుడు ఆయనను తిరిగి లేపిన, దేనికి మేము సాక్షులమని అపొస్తలులు సువార్తను ప్రకటించారు. ఆ సువార్తను ప్రకటించి ఆ సువార్తను విన్నవారు హృదయాలు పొడవబడి, సహోదరులారా మేమేం చేతుమంటే పేతురు అంటుడు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వాడు యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి, అప్పుడు క్రీస్తు మహిమను ధరించుకుంటారు. క్రీస్తు మహిమను ధరించుకుంటే అప్పుడు నీకు మనోనేత్రాలు వెలిగింపబడితే ఈ దేవుడు ఏ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుని పని కోసం వాడబడడానికి, దేవునికి కృపామహిమ కీర్తి తెలియజేయడానికి ఇచ్చాడని అప్పుడు మనకు అర్థమవుతుంది. బైబిల్ ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. అర్థమైపోయి ఏం చేస్తాం? మనం ఆత్మానుసారంగా జీవించడం చేస్తాం. మన బ్రతుకులో దేవునికి మహిమకరంగా ఘనత తెచ్చే వారంగా ఉంటాం. పిల్లారా, ఇంత గొప్ప చూడండి పిల్ల ఏమని చేశాడు? మత్తయి సువార్త 28వ అధ్యాయంలో
19 వచనము, తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుడి. అక్కడనే అయిపోయారు, మొత్తం అక్కడనే అయిపోయారు ప్రపంచమంతా. చూడండి, సంఘానికి పోతున్నారు, పాట పాడుతున్నారు, వాక్యం చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు, కానీ బైబిల్లోని ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమైతలేదు. పౌలంతోడే అందరికీ ప్రకటించిన తర్వాత నేనే దౌర్భాగ్యుడనై పోదునేమో, నా శరీరాన్ని నలుగొట్టుకుంటున్నాను అంటాడు. రక్షణను భయంతో వణుకుతో కాపాడుకున్నాడు పౌలు గారు కొత్త నిబంధనలో సుమారు 14 పత్రికలు రాసిన పౌలు గారే భయముతో వణుకుతో సొంత రక్షణను కాపాడుకోవాలని చెప్తున్నాడు. ఇప్పుడు మనం ఏం చెప్తున్నాం? బైబిల్నే పట్టుకుంటున్నాం. బైబిల్లోని పాత నిబంధన చరిత్రలు, పాత నిబంధనల గురించి చెప్తూ ఉపమానాలు చెప్పి దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఎందుకు ఆశీర్వదిస్తాడు? శరీర సంబంధమైన ఆశీర్వాదమా క్రైస్తవుడికి? ఆత్మ సంబంధమైన ఆశీర్వాదమా? క్రైస్తవుడు ఆత్మానుసారంగా జీవించాలి. ఆత్మ సంబంధమైన సంగతులు అర్థమవుతాయి. ఎప్పుడు అర్థమవుతాయి? దేవుడు ఈ దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుని పనిలో వాడబడడానికి. చూడండి, దేవుని పనిలో వాడబడడానికి. అందుకోసమే యేసుక్రీస్తు, తండ్రి నువ్వు నాకు ఒక శరీరం ఇచ్చావు, ఈ శరీరం నీ పని కోసమే వాడబడాలి. అందుకోసమే పాప పరిహారార్థ బలులు, పూర్ణ హోమములు నీకు ఇష్టమైన కావు, నువ్వు నాకు ఒక శరీరం అమర్చితివి, ఆ శరీరం నీ కోసం వాడబడుతున్నానని ధర్మశాస్త్రాన్ని శిలువలో కొట్టివేసి మరణించాడు. లేఖనాల ప్రకారంగా 3వ దినం తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి పరలోకంలో పరిశుద్ధాత్మను పంపి ఆ పరిశుద్ధాత్మని పొందుకున్న 12 మంది యేసుక్రీస్తు మరణ సమాధిని పునరుద్ధానం గురించి సువార్తను ప్రకటించారు. స్టెఫెన్ చూడు, ఇక్కడ చూడండి, స్టెఫెన్ సువార్త ప్రకటిస్తూ ఉంటే రాళ్లతో కొట్టి చంపారు. సువార్తను ప్రకటిస్తే సువార్తనే ప్రకటించాలి. ఇంకా లోక సంబంధమైన వేరే వారి విశ్వాసాల గురించి ప్రకటించకూడదు. బైబిల్ సిద్ధాంత ప్రకారంగా ఆత్మ సంబంధమైన సంగతులు ప్రకటించాలి. సువార్త ప్రకటించాలి. విన్న వారికి రక్షణ కలుగుతుంది, వినని వారికి శిక్ష విధించబడిన లేఖనం చెప్తున్నదే. అందుకోసమే లేఖనానుసారంగా మనం ఆత్మీయ జీవితంను కట్టుకున్న వారమైతే, క్రీస్తు మహిమను ధరించుకున్న వారమైతే, ఈ దేవుడు దేహమును ఎందుకు ఇచ్చాడు? దేవుడు నీకు దేహాన్ని ఇచ్చినది దేని కొరకు? దేవునికి మహిమకరంగాను, దేవుని మహిమపరిచే వారంగాను మరి వాడబడడానికి ఇచ్చాడని లేఖనం చెప్తుంది. అందుకోసమే పిల్లారా, మనం ఆలోచన చేయాలి. మీ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నది మీరు ఎరుగారా? మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మయపరచడానికి దేహాలు ఇచ్చాడు. మరి దేహాలు పొందుకున్న మనము, క్రీస్తు మహిమను ధరించుకున్న మనం ఏం చేయాలి పిల్లారా? అందుకోసమే సజీవయాగముగా మీ శరీరంలో ఆయనకు సమర్పించుకొని దేవుని వాత్సల్యం బట్టి మిమ్మల్ని బతిమాలుకొనుచున్నానని పౌలు గారు రోమా సంఘంతో చెప్తున్నాడు. సజీవయాగముగా. చూడండి పిల్లారా, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదువుకొని ముగిద్దాం పిల్లారా. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవయాగముగా మీ శరీరములకు ఆయన సమర్పించుకుని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి పిల్లరా, ఇట్టి సేవ మీకు యుక్తమైనది. చూడండి పిల్లరా, ఇలాంటి జీవితం కలిగి ఉండాలి. దేవునికి మహిమకు తెచ్చే వారంగా ఈ దేవుని మయపరచడానికే ఈ దేహము ఇచ్చాడని లేఖనం చెప్తున్నారు పిల్లరా. మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు సొత్తు కారు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహంతో దేవుని మయంపరచాలి. అందుకోసమే యేసుక్రీస్తు ఈ లోకంలో వచ్చి, తండ్రి నాకు ఒక శరీరం అమర్చావు, ఆ శరీరమును ఎందుకోసం వాడబడుతున్నాను అని ఏప్రిల్ రాసిన పత్రికలో చాలా చక్కగా రాయబడ్డది. చూడండి పిల్లరా, ఏప్రిల్ రాసిన పత్రిక చదువుకొని ముగిద్దాం పిల్లరా. ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. కాబట్టి ఆయన ఈ లోకంలో ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు, నాకు ఒక శరీరము అమర్చితివి. పూర్ణ హోమములో పాప పరిహార బలులు నీకు ఇష్టమైన కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలు నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము. చూడండి, గ్రంథపు చుట్టలు నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము. చూడండి పిల్లలు, నన్ను గురించి రాయబడిన ప్రకారం దేవాని చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను. నేను దేవుని చిత్త ప్రకారంగా ఈ భూమి మీదకి వస్తున్నామని లేఖనం చెప్తుంది. అందుకోసం యేసుక్రీస్తు కూడా గ్రంథపు చుట్టలు నన్ను గురించి రాయబడిన ప్రకారము దేవాని చిత్తం నెరవేర్చుటకు నేను వచ్చి ఉన్నానంటిని. అందుకోసమే యేసుక్రీస్తు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చిన మనం కూడా ఈ భూమి మీదకి, మీ తల్లిదండ్రులు, నేను అనుకుంటే ఈ భూమి మీదకి రాలేదు.
దేవుని చిత్తమును బట్టే భూమి మీదకి వచ్చాము. కానీ ఈ దేహము ఎందుకు దేవుడిచ్చాడు, ఈ దేహము దేవుని కొరకు ఆడబడాలని, ఈ దేహము దేవాలయమని, ఈ దేవాలయము దొంగల గుహ చేయకూడదని, ఈ దొంగల గుహ చేస్తే దేవుడు నేను పాడు చేస్తాడని లేఖనం చెప్తుంది. అందుకోసమే దేవునికి మహిమకరంగా జీవించాలి, దేవుని మహిమపరిచేవరంగా ఈ దేహాలు వాడబడాలి. లేదండి మా ఇష్టం వచ్చినట్లు మేము అయ్యగారు చెప్పినట్లు వింటామండి, మా అయ్యగారికి 100 సంఘాలు ఉన్నాయండి, మా అయ్యగారికి చాలా సంఘాలు ఉన్నాయండి, మా అయ్యగారు చెప్పినట్లు విన్నాము, వాక్యం చెప్పినట్లు విన్నామంటారా? సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోతావు. సాతాను ఏం చేస్తాడు? ఈ లోక సంబంధమైన మేడ మీద మేడగట్టు, కారు మీద కారు కొను, ఈ లోక సంబంధమైన ఆశలు చూపెడుతున్నాడు. ఈ లోక సంబంధమైన క్రైస్తవ సమాజంలో ఏం జరుగుతుంది? లోక సంబంధమైన వాటిని చూపిస్తున్నాడు. లోక సంబంధమైన వాటిని గురించి ఒకడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణంను పోగొట్టుకుంటే మన లాభమా? ఏమి లాభం లేదు. ఈ లోకంలో నువ్వు రాంగేం తేలేదు, పోంగేం కొడవలేదు. అందుకోసమే ఆత్మ సంబంధమైన సంఘాలు ఆత్మానుసారంగా జీవించాలి. ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి దేవుని పరిశుద్ధాత్మకు ఆలయం అండి. దేవుని చొత్తు. మనం దేవుని మయపరచడానికి దేహాలు ఇచ్చాడు. నీ ఇష్టం నా ఇష్టం నెరవేర్చుకోవడానికి రాలేదు. మన ఇష్టం నెరవేర్చుకోకుంటే మరి సాతాను చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటాము. సాతాను నెరవేర్చే చిత్తాన్ని నెరవేర్చే సాతానుకు సిద్ధపరిచిన గారికి చారిపోతాము. జాగ్రత్త. మరి దేవుడు దేహాన్ని ఎందుకు ఇచ్చాడు? దేవుని మయపరచడానికి ఇచ్చాడు. మరి దేవుని చిత్తాన్ని నెరవేర్చకుంటే సాతాను చిత్తాన్ని నెరవేర్చే వారంగా ఉంటాము. సాతాను చిత్తాన్ని నెరవేర్చే వారుగా ఉంటే సాతానుకు సిద్ధపరిచిన నరకానికి జారిపోవడము ఖాయమని లేఖనం చెప్తుంది. పిల్లారా, మరి ఏం చేస్తున్నాము? ఈరోజు వాక్యం వింటున్నా నీవు నేను ఏం చేస్తున్నాం? దేవుని మయపరిచే వారంగా ఉన్నామా? దేవుని గణపరిచే వారంగా ఉంటూ ముందుకు సాగుదాం. ఇంతవరకు చెప్పబడిన లేఖనం ప్రతి ఒక్కరి హృదయంలో నీరు గట్టి ఫలింపజేయను గాక. ఆమెన్. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం నాయన. ఇంతవరకు సజీవులుగా ఉంచి నీ కృపలో వాడబడుతూ మరి ఈ దేహము ఎందుకు ఇచ్చారు, ఈ దేహము దేని కొరకు వాడబడుతున్నామనే అంశం ద్వారా ఎన్నో విధాలుగా ఈ దేహము దేవుని వలన అనుగ్రహింపబడి దేవుని మహిమకు కృపామహిమకు కీర్తి చేయడానికి ఇచ్చినారని వాక్యం ద్వారా విని విడిచిపెట్టే వారం కాకుండా విన్న మాటల ప్రకారం నీకు మహిమకరంగా దీవించే చిత్తాన్ని జరిగించే విధంగా కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. ప్రియులారా, ఇలాంటి అంశాలు వినాలనుకుంటున్నారా? యూట్యూబ్ ఛానల్లో బైబుల్ విజ్డమ్ అకాడమీ బేరన్ అని సబ్స్క్రైబ్ చేయండి. మరి BW అకాడమీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి మీరు వినండి, అనేకులకు చేయండి. మీ వ్యక్తిగత ప్రార్థనలో మా పరిచయం ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా క్రీస్తు ప్రేమను బట్టి బతిమాలుకొచ్చున్నాను. అందరికీ వందనములు, దేవునికి స్తోత్రములు.